ఏం మీకు జరిగింది? మాకు 301లో నాకు పొలం ఉంది. అది మా అన్న ఏరియా వాళ్ళకి 300 అమ్మింటే 301లో నేనుండా. అది కోర్టులో వ్యవహారం ఉంది. వ్యవహారం ఉంటే మొన్న వానకి ఇత్తనం వేసే పోయింటే సీఏ ఇత్తనం వేయనీలేదు. వేయనీకపోతే నేను వచ్చి కలెక్టర్ ఆఫీసులో పిటిషన్ ఇచ్చిన. పిటిషన్ ఇచ్చి పోయి ఇత్తనం వేసిన. ఇత్తనం వేస్తే మళ్ళా శనివారం నాడు 8 మంది పోలీసు వాళ్ళు సర్వేరు అంతా వచ్చి భూమి కొలుతున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, కొలుతున్నారు. ఏమంటే సర్వేరు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోకపోతే సీఏను ఎంఆర్ఓ కొలచమన్నారు అని అంటాడు. నేను హార్ట్ పేషెంట్ అయ్యా, నన్ను ఏంటికి ఇబ్బంది పెడతావంటే నువ్వు ఎవరితో కలెక్టర్కి పోయి మళ్ళీ ఇచ్చుకోపో అంటాడు సర్వేరు. ఎట్లా అవుతుందన్న అంటే ఏమన్నా చేసుకోపో సీఏ కొలుచుపో అని చెప్పినాడు. కొలుతానని 8 మంది పోలీసు వాళ్ళని పంపించినాడు ల్యాండ్లోకి. అది వీడియో కూడా తీసినారు మా పిల్లల్లో. నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను హార్ట్ పేషెంట్. నాకేమన్నా అయితే సర్వేరు సీఏనే బాధ్యతలు. సాగులో ఎవరున్నారు దాంట్లో? సాగులో నేనే ఉండా. మరి ఇప్పుడేం ప్రాబ్లం ఏమది? అదే వాళ్ళు ఏరియా వాడు 300లో ఉండేవానికి భూమి తక్కువ ఉందంట. నా భూమి పీకి వానికి ఇవ్వాలా నీళ్ళు. నీది ఎక్కువ ఉందా? లేదా మాకు కరెక్ట్ ఉంది. కొలుచుకోండి. కోర్టులో నేను చెప్తాడా, కోర్టులో ఉంది. కోర్టులో వస్తే మీరే తీసుకోండి. కోర్టులో వస్తే మీరు తీసుకోండి. వానికి పాస్బుక్ లేవు, వానికి పత్రం లేదు, ఈ రిజిస్టర్ లేదు, ఏం లేదు. వీళ్ళు నాయకులంతా వాల్యూషన్ అయిన భూమి అని దాన్ని దెంగేయాలని ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు నాయకులు? ఎవరు? తెలుగుదేశం నాయకులు ఉన్నారు కొంతమంది. పేర్లు ఎందుకు లేనా ఊరికి, మాకెందుకు ఇబ్బంది? అవునా? నేను కోర్టులో ఉంది. నిన్న సీఏ బెదిరిస్తాడు, నీ భూమి తీసేస్తాను. ఏ ఊరు సీఏ? రాపుతాడు సీఏ. ఏం పేరు? ఏం పేరు అబ్బాయి, ఏం పేరు? వారం రోజుల నుండి సర్వేరు నన్ను 3 రోజులకు అవుతారు. కొత్తవా నువ్వు ఇబ్బంది పెడతావు చూడండి. నేను నా ఆరోగ్యం బాగలేదయా ఇట్లా కథ అంటే నువ్వు ఎట్లా సర్వేకి ఫోన్ చేసి అడిగినాను. మేము లేదు ఎట్లా కొలుతావా అంటే 8 మంది కానిస్టేబుల్ వచ్చినారు పొలంలోకి. మరి కొలిచినాక ఏం చెప్పినారు? ఇంకా ఏం చెప్పలే. కొలిచినారు, శనివారం కొలిచినారు. సర్లే, మీ సర్వేర్ నేను సిఐ గారిని ఒకసారి అడిగి కనుక్కుందాం ఏం జరిగిందనేది. ఓకేనా? సరేనా.